అయితారం వస్తే చాలు అందరు మస్తు ఖుషి పడతారు కదా. ఎందుకు కోర్సుకని ఉంటారంటానా? కాదు, ఈ స్కూల్ ఉంటారంట అని, ఓ మార్కు ఉంటారంట అని, ఇంకా నాయన అమ్మ మన తానే ఉంటారు, కొలువులకు పోకుండా ఉంటారంట అని. పొద్దంతా దోస్తుగాళ్ళతో మంచిగా ఆడుకోవచ్చు. ఇంకా ఊరు దగ్గర ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోయి రావచ్చు. సైకిల్ దొక్కనికి నేర్చుకోవచ్చు, బాయిలో ఈత కొట్టి రావచ్చు. ఇవన్నీ ఉండాలి, కానీ ఇద్ద కూడా రావాలి. ఎందుకంటే ఇద్ద రానోరు ఇంత ఫసులు అంటారు కదా. మరి ఫసులు అంటే యాడికి వచ్చింది? సోమవారం ఉన్నరావిటికి చూడండి. జనాలంతా ఐతారం కోసం ఎదురు చూస్తే ఈ ఊళ్ళో ఎడ్లు మాత్రం సోమవారం కోసం ఎదురు చూస్తాయి. ఎడ్లు సోమవారం కోసం చూసుడేంది? వాటికేమన్నా ఆరాలు రోజులు తెలుసునా అని పరిశాన్ కాకుండ్రి. కడ్మారాలు తెలిసినా తెలియకున్నా సోమవారం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఈ ఊరెడ్లకు. ఎందుకంటే సోమవారం నాడు ఎడ్లకు సెలవు ఈ ఊళ్ళో. ఏ రోజు పనులు చేపియకుండా ఊసోబెడతారో ఆ రోజు సోమవారం అని అర్థమవుతుంది. వీటికి చిత్రంగా ఉన్నది కదా. గీ అన్నని అడుగుదాం ఎందుకు ఇట్లా చేస్తున్నారో. సోమవారం రోజు ఎద్దులకు మాత్రం పని లేదు, మనం ఇంట్లోనే కట్టేసుకోవాలి. మనం ఏమైనా కావాలనుకుంటే మనుషులు మాత్రమే వెళ్ళి పని చూసుకుని రావాల్సింది. సోమవారం వచ్చిందంటే అరకగట్టు దున్నుడు, బండి కట్టుడు, వ్యవసాయం పనులు ఏం ఉండయి. ఎడ్లకి ఫుల్ రెస్ట్ అన్నట్టు. పక్క రాష్ట్రం కర్నూలు జిల్లాల విరుపాపురం అట ఈ ఊరి పేరు. కర్నూలుకు కర్ణాటకకు నడుమలు ఉంటుంది. అందరూ తెలుగోళ్ళే ఉంటారు కానీ ఊరి పేరు మాత్రం కర్ణాటకలో ఉంటుంది. ఈ ఊర్లో బసవేశ్వర స్వామి గుడి ఉన్నదట. ఎద్దుని కూడా శివుని అంశ లెక్కనే అంటారు కదా. అందుకే దేవునికి ఇష్టమైన సోమవారం రోజు పొద్దున్నే ఎడ్లకు తానం చేపించి కుంకుమబొట్టు పెట్టి మంచిగా ముస్తాబు చేసి పూజిస్తారు. రోజంతా ఎడ్లతోని ఏం పని చేపారు అన్నట్టు. ఇప్పటిది కాదు, ఏండ్ల సంధి ఇట్లనే చేస్తున్నారు. ఇక ఉత్తా కూర్చుంటే మరి బోర్ కొడుతుందని టైంపాస్ కోసం ఇట్లా ఎడ్లకు ఆటల పోటీలు కూడా పెడతారట. దినామంతా మంచిగా దోసుగాలతోని ఆడుకొని మస్తు ఖుషి అవుతున్నాయి ఎడ్లు. ఊకొండ్రి రేపే సోమవారం రాత్రి మంచిగా కునుకు తీయండ్రి, తెల్లారుతుందిగా. కానీ ఇవాళ రేపు మనుషుల గురించే పట్టించుకుంటోడు లేడు. ఎడ్లని గింత ప్రేమగా చూసుకుంటున్నారంటే ఈ ఊరోళ్ళని తారీఫ్ చేయాల్సిందే.